హల్లెలూయా. దేవుడు ఇచ్చిన ఈ చిన్న సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. తర్వాత అయ్యగారికి చిన్న అయ్యగారు చెప్తాను. నా మాట ఏంటంటే మూడవ మాటగా దేవుడు ఇచ్చిన ఈ చిన్న టైంని బట్టి మీ అందరికీ ప్రత్యేకమైన రాజుగారు తెలుసుకుంటున్నాను. మూడవ మాట ఏంటంటే యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండొచ్చు చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడును అని తన తల్లితో చెప్పాను. ఆమేన్. ఈ మూడవ మాట ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అనుకున్నానంటే, దేవుడు చెప్పిన మూడవ మాటలో మన తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండాలి. తర్వాత తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకూడదు. కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. సో తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండాలని దేవుడు తన తల్లితో తన శిష్యులతో చెప్తున్నాడు. ఏంటంటే, నా తల్లి బాధ్యతలను మీకు అప్పగించుకొనిచున్నానని దేవుడు తన తల్లిని మర్చిపోకుండా తన బాధ్యతను నెరవేర్చుకున్నటకు తన దగ్గర ఉన్నటువంటి శిష్యులతో చెప్తున్నాడు అనమాట. సో తల్లిదండ్రులను మనం దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి అంటే మన తల్లిదండ్రులను మనము సన్మానించాలి. సో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకుండా వాళ్ళను తన తండ్రిని ఉద్దేశించి అంగీకరించును. నీ తల్లియు ముదిమి వచ్చి ఆమెను నిర్లక్ష్యం చేయకూడదు. సో మన తల్లిదండ్రులు చెప్పినప్పుడు మన తల్లిదండ్రుల మాటలను నిర్లక్ష్యం చేయకుండా సో వాళ్ళను మనను సన్మానించాలి. వాళ్ళ తల్లిదండ్రుల ప్రేమలను మనం పొందుకోవాలి అంటే మనం వాళ్ళ మాటను అంగీకరించిన ఎడల సో మనము దీర్ఘాయుష్మంతులుగా ఉండని ఎడల సో వాళ్ళు మనల్ని దీర్ఘాయుష్మంతులుగా దీవిస్తారనమాట. సో కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండాలని తిమోతి 5:8 ఎవరైనా స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించుకోని ఎడల వాడు విశ్వాసి త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉంటుంది. సో ఈ మూడవ మాటలో మన తల్లిదండ్రుల పట్ల మనం బాధ్యత కలిగి తెలిసి కూడా దేవుని యందు మనకు అన్ని మాటలు తెలిసి దేవుడు తను ఏం చెప్పాడంటే తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉండాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి, వాళ్ళని సన్మానించాలి అని ఈ మాటలని తెలుసుకొని కూడా దేవుని ఎడల మనం భయం లేకుండా తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకూడదని, తర్వాత ఈ విషయాలన్నీ మనకు తెలిసినా కూడా మనం అనిర్లక్ష్యంగా ఉండి దేవుడు ఏం చెప్తున్నాడు, అవన్నీ తెలిసి కూడా మీరు విశ్వాసే ఉన్నారు అంటే సో విశ్వాసుల కన్నా అవిశ్వాస చెడ్డవారై ఉంటారని దేవుడు చెప్తున్నాడు. సో మనం విశ్వాసుల వల్లే ఉండాలి కానీ అవిశ్వాస వల్లే ఉండకుండా ఉండాలని దేవుడు ఈ మూడవ మాటలో మనకు హెచ్చరిస్తున్నాడు అనమాట. సో ఈ చిన్న మాటను బట్టి దేవుడు దీవించాలని ప్రార్థిస్తూ థాంక్యూ.